సో హలో గైస్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ రివ్యూ వీడియో. ఇంగ్లీష్ ఏంట్రా? మరి సారీ గైస్, రివ్యూ అయితే చాలా లేట్గా వచ్చింది. 2 సినిమాలు ఉండడం వల్ల ఫస్ట్ అయితే రెట్రోకి వెళ్ళాను. రెట్రో రివ్యూ కూడా ఛానల్ అప్లోడ్ చేస్తాను. మరి మీకు కానీ రెట్రోకి వెళ్ళే ఉద్దేశం కానీ ఉంటే ఆ రివ్యూ ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు అయితే హిట్ 3 అయితే చూసేయడం జరిగింది. చూసిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అయితే సినిమా చూసాక నాకు అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అని అనిపించింది. ముఖ్యంగా నాని గారి గురించి. ఫిలిం ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే నాని గారే మేజర్ ప్లస్ అనమాట. ఫిలిం కి నాని గారి పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ గా చింపేశారు. ఇందులో అయితే చాలా వైలెన్స్ చూపించారు. నాని గారి కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అనమాట ఇది. వరకు నాని గారు ఎప్పుడు అంత వైలెంట్ ఫిల్మ్స్ తీసారని మీరు అంటే అది ఇంతవరకు తీయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నా అని చెప్పి ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి మరీ చెప్పాడు అనమాట. థియేటర్ లో చాలా వైలెంట్ గా చూపించారు క్యారెక్టర్ ని గానీ ఫిల్మ్ ని గానీ. యాజ్ యూజువల్ ప్రీవియస్ హిట్ ఫిల్మ్స్ లాగానే స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ అయితే వెళ్ళారు. ఇక శ్రీనిధి శెట్టి గారు అయితే ఎందుకున్నారో ఆమె కూడా తెలియదు అనమాట. ఆ జోక్స్ అపార్ట్ అంటే ఆమె కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట. కానీ అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు ఆ క్యారెక్టర్. పీక్ వైలెన్స్, బ్రుటాలిటీ అండ్ ఆ అగ్రెషన్ అయితే ఖచ్చితంగా పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి ఫిల్మ్ కి. ఈవెన్ ఫిల్మ్ లో వచ్చే క్యామియోస్ గురించి కూడా నేను ముందున్న వీడియోస్ లో మీకు చెప్పాను. ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే స్పాయిలర్ అవుద్ది కాబట్టి. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే కంప్లీట్ బ్లడ్ బాత్, బుర్ర అయితే దొబ్బింది. ఇలాంటి వైలెన్స్ ముందున్న ఫిల్మ్స్ లో ఏ ఫిల్మ్స్ లో లేవా అంటే ఉన్నాయి. కానీ తెలుగు ఫిల్మ్ లో అయితే ఇదే ఫస్ట్ టైం కాబట్టి అలా చెప్పాను అనమాట. ఫిల్మ్ లో అయితే మైనస్ పాయింట్స్ లేవా బ్రో అయితే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ అయితే బీజిఎం అనమాట. బీజిఎం అయితే బానే ఉంది, బట్ క్లైమాక్స్ దగ్గర ప్లే చేశాడు అది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాస్ లో బీజిఎం కి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్క్రీన్ మీద ఆ బీజిఎం ప్లే అవుతున్నప్పుడు మన మైండ్ లో అయితే చాలా ఇంటెన్సివ్ థాట్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. ఆ బీజిఎం అయితే లైట్ గా మిస్ అయినట్టు అయితే అనిపించింది. దాన్ని అయితే స్క్రీన్ ప్లే తో కవర్ చేస్తారు. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇంకో మైనస్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అయితే కంప్లీట్ ప్రిడిక్టబుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. బాగా నెరేషన్ కూడా ఫ్లాట్ నెరేషన్, వైలెంట్ గా ఆర్ రేటెడ్ లో బాగా తీశారు. అండ్ ఈవెన్ ఫౌల్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు అనమాట, వైలెంట్ లాంగ్వేజ్. ఒకవేళ మీ ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో కానీ వెళ్ళాలనుకుంటే కొంచెం అవాయిడ్ చేసేయండి ఫిల్మ్ ని. చిన్నపిల్లల్ని తీసుకెళ్లొద్దు. ఈవెన్ స్టోరీ అయితే ప్రీవియస్ పార్ట్స్ చూసినట్టే ఉంటుంది, ఫెమిలియర్ గా ఉంటుంది స్టోరీ అయితే. అక్కడే చిన్న మిస్టేక్ అయితే చేస్తారనమాట శైలేష్ గారు. చాలా ఫ్లాట్ గా కంప్లీట్ ప్రిడిక్టబుల్ గా అయితే వెళ్ళిపోయింది. అంత ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోతుందంటే ఈవెన్ క్యామియోస్ ను కూడా మనం ప్రిడిక్ట్ అయితే చేసేవచ్చు. నెక్స్ట్ వచ్చే హిట్ 4 అయినా ఇలా ప్లెయిన్ గా కాకుండా కొంచెం ట్విస్టులతో బాగా ఇంకా ఎంగేజింగ్ గా రాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మూవీ అయితే డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, ఆర్ రేటెడ్ కాబట్టి. అండ్ ఈవెన్ మంచి వైలెన్స్ కూడా చూపించారు థియేటర్ లో అయితే. ఆ వైలెన్స్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ అనమాట. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ అయితే బాగా డిజైన్ చేసుకున్నారు. నాన్నగారు అయితే ఇంకో 100 crores సినిమా కూడా డెలివర్ చేస్తారు విత్ ఆసమ్ పర్ఫార్మెన్స్. ఈవెన్ మీరు ఈ మూవీని అయితే రెట్రో మీద ప్రిఫర్ చేసుకోవచ్చు. బికాస్ ఈ రోజు రివ్యూ అయితే ఇంతే. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అట్లీస్ట్ లైక్ కమెంట్ కూడా చేయట్లేదు. కామెంట్ సెక్షన్ లో అయితే మీరు బూతులైనా తిట్టండి కానీ అట్లీస్ట్ రియాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.